చిన్నప్పటి ఊరి జ్ఞాపకాలు. చిన్నప్పటి మా ఊర్లో అలారం గడియారాలు అవసరం ఉండేవి కాదు. సూర్యుడు లేచాడంటే మేము లేచిపోయేవాళ్లం. చేతి ముఖం కడుక్కుని అమ్మమ్మ చేతి వేడి అన్నం తిని చెప్పులు కూడా వేసుకోకుండా వీధిలోకి పరిగెత్తిన రోజులు. స్కూలంటే భయం కాదు. మార్కులకంటే స్కూలయిపోయాక ఆడే ఆటలే ముఖ్యం. సాయంత్రం అయ్యిందంటే ఊరు మొత్తం శబ్దంతో నిండిపోయేది. గిల్లీదండ, గోళీలు, లగోరి, కబడ్డీ, ఆకాశం రెండు మార్చేదాకా ఆటలే. వీధుల్లో బేర్ ఫుట్ క్రికెట్. బాల్ ఎవరింటి దగ్గరకు వెళ్ళిందంటే అందరి గుండెలు ఒక్క క్షణం ఆగిపోయినట్టే. అమ్మ దూరంనుంచి పిలిచినప్పుడు ఇంకో ఓవర్ అని వేడుకునేవాళ్లం. ఆ మ్యాచ్ ఓడిపోయినా ఇంటికి మాత్రం గెలిచినట్టే వెళ్లేవాళ్లం. రాత్రి కరెంటు పోతే తాతయ్య కథలు మొదలయ్యేవి. చందమామ వెలుగులో నిద్ర మెల్లగా వచ్చేది. అప్పుడు తెలియలేదు అవి రోజులు కాదని, అవి జ్ఞాపకాలని. ఈరోజు ఫోన్లున్నాయి, సౌకర్యాలున్నాయి. కాని ఆ సమయం లేదు, ఆ మనుషులు కూడా లేరు. ఊరు మారలేదు, మనం మారిపోయాం. అందుకే చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంత అందంగా బాధపెడతాయి. నీతి: సౌకర్యాలు వచ్చాయి, కాని ఆ సమయం తిరిగి రాలేదు. మీ చిన్నప్పటి ఊరిలో మీరు ఎక్కువగా మిస్సయ్యేదేది? కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.